మరో స్వాతంత్రోద్యమానికి నాంది వందే మాతరం టీవీ. ఆత్మఘోష లెటర్ నంబర్ 1. రెక్కలు విరిగే సమయం. 7 పదుల వయసు, 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర, దశాబ్దంన్నర ముఖ్యమంత్రిగా పదవీ నిర్వహణ, 2 తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పదంలో నడిపించిన ఘన చరిత్ర ఇప్పుడు కటకటాల మధ్య నలుగుతోంది. నమ్ముకున్న రాజకీయం అమ్ముకున్నాడని అపఖ్యాతి మూట కట్టే ప్రయత్నం చేస్తోంది. వైఎస్ఆర్ ప్రభుత్వం కుర్చీని నిలబెట్టుకునేందుకు కక్కుర్తి మార్గాల్లో వికృత చేష్టలు చేస్తోంటే, ప్రపంచ పటంలో తెలుగు ప్రజలకు సాంకేతిక గుర్తింపు తీసుకువచ్చిన 6 అడుగుల ఆజానుబాహుడు, 7 ఊచల వెనుక రాష్ట్ర భవిష్యత్తుపై ఘోషిస్తున్న ఆత్మాభిమానం నిలువెత్తు చంద్రబాబు. రాజకీయ కుట్ర కేసులో చంద్రబాబును ఇరికించి సంతోషపడుతున్న జగన్ నాయకత్వం రాష్ట్రానికి దేశంలోనే అప్రతిష్టను తీసుకువచ్చింది. ఆధారాలు లేని కేసుల్లో అరెస్టు చేసి రాష్ట్ర రాజకీయ చరిత్ర, భవిష్యత్తు సిగ్గుపడేలా చేస్తున్నారు. భవిష్యత్తులో కుట్ర రాజకీయాలకు ఒక రాచమార్గాన్ని నిర్మించిన హీన చరిత్రను జగన్ మూట కట్టుకోబోతున్నాడు. ప్రత్యర్థి రాజకీయ నాయకులను జైళ్లకు పంపే విష సంస్కృతిని ఆంధ్రప్రదేశ్కు, తెలుగు ప్రజలకు పరిచయం చేసిన నికృష్ట చేష్టలు నా వల్లే అవుతుందని జగన్ నిరూపించుకున్నాడు. 2 నెలల క్రితం వరకు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఫ్యాన్ గాలి తగ్గిందని నివేదికలు వచ్చాయి. మినీ సరస్సుల్లా మారుతున్న రహదారులు, నిరుద్యోగులను వెక్కిరిస్తున్న ఉపాధి అవకాశాలు, తాగుబోతులను ఆర్థిక కష్టాల్లోకి క్యూలో నిలబెట్టి మరీ నెడుతున్న ఆబ్కారీ విధానం, ఆడపడుచులకు ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాక్కుంటున్న వైనం వెరసి జగన్ చరిష్మాను తగ్గించాయి. ఓటమి అంచుల్లోకి వచ్చిన జగన్ మరింత దిగజారిపోయే పరిస్థితులు దాపురించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్కు 30 సీట్లు కూడా రావనే ప్రచారం మొదలైపోయింది. ఇదే సమయంలో ప్రతిపక్షాలు ముప్పేట దాడిని ప్రారంభించాయి. చంద్రబాబు రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాడు. లోకేష్ యువగళంతో తెలుగుదేశాన్ని యువతతో జోడిస్తూ బలోపేతం చేస్తున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ పవన వేగంతో, వారాహి ఉగ్రరూపంతో జగన్ బలాన్ని బలహీనతలుగా మార్చే షట్చక్ర వ్యూహంతో విరుచుకుపడుతున్నాడు. ఇవన్నీ జగన్ ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనంలోకి నెట్టేశాయి. దీంతో ఇరకాటంలో పడ్డ జగన్ తనలో జెనెటికల్గా పాతుకుపోయిన కుట్ర రాజకీయాన్ని బయటకు తీశాడు. ఓడిపోతామనే భయంతో అలవాటైన నీచ మార్గానికి పదును పెట్టాడు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల ప్రజాదరణకు చెక్ చెప్పాలని నిర్ణయించుకున్నాడు జగన్. అందులో భాగంగానే ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలను అదుపు చేసేందుకు తనలో దాగి ఉన్న క్రూర వ్యక్తిత్వ, మానసిక అహంకారాన్ని సంతృప్తి పరుచుకునేందుకు చంద్రబాబు అరెస్టుకు శ్రీకారం చుట్టాడు. తన కుట్ర రాజకీయాలకు ప్రభుత్వ వ్యవస్థలే ఆయుధంగా మలచుకున్నాడు. భవిష్యత్తులో ఏ నాయకుడైనా జగన్లా ఆలోచిస్తే ప్రతి రాజకీయ నాయకుడు చెరసాలకు వెళ్లాల్సిందే. అలాంటి నీచ కుట్ర రాజకీయ సంస్కృతిని జగన్ అవలంబిస్తున్నాడు. ఇది పాకిస్తాన్ రాజకీయ పంథాను జగన్ ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే అరచేత్తో సూర్యకాంతిని ఆపలేమని చిన్నయ్య సూరి చెప్పినట్లుగా చంద్రబాబు జనబలాన్ని, పవన్ కళ్యాణ్ చరిష్మాను, జగన్ అవినీతిని ప్రజలకు తెలియకుండా ఎవ్వరూ ఆపలేరు. జైల్లో ఉన్న చంద్రబాబుకు రోజు రోజుకు ప్రజల్లో సానుభూతి పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆర్థిక మూలాలపై కొట్టానని సంబరపడుతున్న జగన్ భస్మాసుర అస్త్రంలా జగన్కే తిరిగి తగిలే అవకాశం ఉంది. ప్రజల్లో జగన్కి పెరుగుతున్న వ్యతిరేకత, ప్రత్యర్థి పార్టీలకు లభిస్తున్న ఆదరణే దీనికి తార్కాణం. ఈ పరిణామాలు ఇరు పార్టీలకు సంబంధం లేని ఓటర్లలో కదలిక తీసుకువచ్చింది. జగన్ని తప్పుపడుతూ చంద్రబాబుకు అనుకూలంగా ఈ ఓటు బ్యాంకు రూపాంతరం చెందుతోంది. మేధావి వర్గం, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు జగన్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న వ్యూహాలకు జగన్ తాత్కాలికంగా అడ్డుకట్ట వేసి ఉండొచ్చేమో కానీ పూర్తిగా అడ్డుకోవడం జగన్ వల్ల కాదు. ఒక రకంగా ప్రత్యర్థి పార్టీలను నిలువరించాలని చూసిన జగన్కు సానుభూతి రూపంలో చంద్రబాబుకు పెరుగుతున్న ఆదరణ ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు క్షోభిస్తున్న హృదయాలు కుట్ర రాజకీయాల్ని తిప్పికొట్టి నీతివంతుల మనసులను గెలుచుకొని చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేసి పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక స్థానం రాబోతుందన్నది భవిష్యత్ వాస్తవం. మొత్తం మీద అర్థం కాని కేసుల్లో అర్ధాంతరంగా
అర్ధరహితంగా జగన్ చేయించిన రాజకీయ అరెస్టు చంద్రబాబుకు మేలు చేస్తోంది. కొద్ది రోజులుగా పెద్ద ఆయనను కటకటాల వెనక్కి పంపించారని ప్రజల్లో పెరుగుతున్న వేదన చంద్రబాబుకు పూర్వ వైభవం తీసుకువచ్చి మచ్చలేని చంద్రుళ్లా బయటకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు రావడానికి మెరుగైన మార్గాలు కనిపిస్తున్నాయి. ఆత్మఘోష వందే మాతరం డెస్క్. Please subscribe our channel